ఆరోగ్యానికి సంబంధించి ఒక మంచి కొటేషన్ ఉంది. మీ ఆహారమే మీ ఔషధం, మీ ఔషధమే మీ ఆహారం అని. అంటే తినే తిండి ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుందన్నమాట. మరి అలాంటి ఫుడ్ ఏమిటి? రోజు మీరు తినాల్సిందేమిటో ఒక్కసారి చూద్దాం. కొత్తిమీర. కొత్తిమీరలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు వీటిలోని యాంటీబయాటిక్ లక్షణాలు వైరస్ని అటాక్ చేస్తాయి. అందుకే అనారోగ్యంగా ఉన్నప్పుడు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీరను జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు, లేదా కొత్తిమీర ధనియాలు కలిపి టీ కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి. వెల్లుల్లిలో ఉండే లాభాలు అన్నీ ఇన్ని కావు. ఇందులో యాంటీఫంగల్, యాంటీవైరల్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఖనిజాలు, పోషకాలు, విటమిన్లు బ్యాక్టీరియాని తరిమికొట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తాయి. అందుకే వెల్లుల్లిని రోజు తినే వంటకాల్లో భాగం చేసుకోవాలి, లేదా ఉదయాన్నే పరగడుపున 2 వెల్లుల్లి రెబ్బల్ని నమలటం మంచిది. పసుపు. పసుపు న్యాచురల్ యాంటీబయాటిక్ అని అందరికీ తెలిసిందే. అందుకే గాయాలైనప్పుడు పసుపు రాస్తుంటారు. పసుపును ఆయుర్వేదిక్ మందుల తయారీలో కూడా వాడతారు. ఇందులో ఉండే యాంటీబయాటిక్ లక్షణాలు శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడటంలో కీ రోల్ పోషిస్తాయి. అలాగే పసుపులో ఉండే క్యూరుమిన్ అనే పదార్థం చాలా రకాల అనారోగ్యాల నుండి కూడా రక్షిస్తుంది. అందుకే పసుపుని వంటల్లో తప్పనిసరిగా వాడాలి. దీంతో పాటు రోజు పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం కూడా మంచిదే. అల్లం. బ్యాక్టీరియాను ఎఫెక్టివ్గా ఎదుర్కోవడంలో అల్లం ముందుంటుంది. అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియక్ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడుతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ళ ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే రోజువారీ ఆహారంలో అల్లాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. దాంతోపాటు రోజు అల్లం టీ తాగటం కూడా మంచిదే. తులసి. తులసిలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఈ గుణాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను ఊరికే తిన్నా, ఆవిరి పట్టినా, వాసన చూసినా, టీ చేసుకొని తాగినా, ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది పనిచేస్తుంది. తులసిలో ఉండే యాంటీబయాటిక్ ఫంగల్ గుణాలను, రోగాలను పెంచే బ్యాక్టీరియాను చంపేస్తుంది. వైరల్ ఫీవర్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ న్యాచురల్ యాంటీబయాటిక్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్గా లభించేవి కాబట్టి న్యాచురల్ డిఫెండర్స్గా పనిచేస్తాయి. పైగా పూర్తిగా సేఫ్. ఇమ్యూనిటీని పెంచి రకరకాల ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి.